సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో సాఫ్ట్ స్కిల్స్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. ఈ రోజున సాఫ్ట్ స్కిల్స్ దాంట్లో మోటివేటెడ్ అనేది మోటివేషన్ కూడా తీసుకోవచ్చు. కానీ మోటివేటెడ్ ఆల్రెడీ వాళ్ళల్లో ఒక మోటివేషన్ ఉంది, మోటివేట్ అయ్యి ఉన్నారు వాళ్ళు. ఆ మోటివేట్ అయినప్పుడు ఎందుకు మోటివేట్ అయ్యి ఉంటారు వాళ్ళు? ఆ మోటివేట్ అయిన వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి? ఎయిటి వాళ్ళు కూడా ఎలా మోటివేట్ చేస్తారు? అసలు వాళ్ళు చేపట్టిన పనులు ఎలా విజయం సాధిస్తారు అన్నదానికి సాఫ్ట్ స్కిల్స్లో మోటివేటెడ్ సాఫ్ట్ స్కిల్స్ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ మోటివేటెడ్ అంటే ఏంటంటే మనం చక్కగా కొద్ది వివరంగా తెలుసుకోవాలంటే ఉత్సాహంగా లక్ష్యాలను సాధించడానికి ప్రేరణ కలిగి ఉండటం. ఉత్సాహంగా లక్ష్యాలను సాధించడానికి ప్రేరణ కలిగి ఉండడం, మోటివేటెడ్ ఉన్నారు కదా. అలాగే దానికి తగ్గట్లుగా ఆ మోటివేటివ్ ఉన్న దానికి తగ్గట్టుగా ఒక రకమైన అభిరుచి ఉంటుంది, సంకల్పం ఉంటుంది, చురుకైన నైజం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. అంటే కేవలం ఏదో ఒక లక్ష్యం సాధించాలి అని ఒక ఒక భావం ఉండనే కాదు, వాళ్ళ పర్సనాలిటీలో ఎలా ఉంటుంది, వాళ్ళకి మోటివేటివ్ ఉన్న వాళ్ళకి ఆ విషయం మీద ఒక టేస్ట్ ఉంటుంది. ఏ పని అయితే వాళ్ళు చేశారో దాని మీద ఒక అభిరుచిని పెంపొందించి ఉంటారు. అలాగే సంకల్పం, స్ట్రాంగ్ విల్ ఉంటుంది, స్ట్రాంగ్ డిజైర్ టు అచీవ్ అనేది ఉంటుంది వాళ్ళల్లో. అలాగే చురుకుదనం ఉంటుంది, బాగా చురుకుదనం, మంచి ఊపులో ఉంటారు అన్నమాట, వైబ్రెంట్గా ఉంటారు వాళ్ళు. అంటే మోటివేటెడ్ పర్సన్ అంటే ఇవి మనం ఎవరైనా మోటివేటెడ్గా ఉన్నారు వాళ్ళు, ఈ విషయంలో మోటివేట్గా ఉన్నా, కుర్రోడు చాలా మోటివేటెడ్గా ఉన్నాడు, లేదా ఆయన చాలా మోటివేట్గా ఉన్నా అంటే వాళ్ళు చాలా లక్ష్యాన్ని సాధించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాగే వాళ్ళ మంచి అభిరుచి ఉంది, దాని మీద సంకల్పం ఉంది, చురుకైన నైజం ఉంది అని మనం తెలుసుకోవాలి. దీని గురించి ఈ సెల్ఫ్ మోటివేట్ దాంట్లో ఏమిటి ఉంటాయి లక్షణాలు తీసుకున్నట్లు, ఇంతే కాకుండా మనం చెప్పినవి కాకుండా ఏముంటాయి అంటే రెసిలియన్స్. అంతే మరి అపజయాలకి లొంగిపోకుండా పోరాట పటిమతో కృషి చేయడం. కొంతమంది వాళ్ళు చేసే పనిలో ఏమైనా వ్యతిరేకతలు వస్తే, అది సాధించడంలో ఇబ్బందులు వస్తే వాళ్ళల్లో ఒక నిరాశ ఉంటుంది. కానీ ఎవరైతే మోటివేట్ అయి ఉన్నారో, ఈ పనిని సాధించాలని మోటివేట్ అయి ఉన్నారో వాళ్ళల్లో అపజయాలకి లొంగిపోకుండా పోరాట పటిమ ఉంటుంది. దాని ఇంకా కృషి చేయాలనే సంకల్పం స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే అపజయాలను కూడా విజయాలుగా మార్చుకోవాలి అనేటువంటి స్ట్రాంగ్ డిజైర్ ఉంటుందన్నమాట ఎవరైతే మోటివేట్ అయి ఉంటారు. రెసిలియన్స్ అంటాం, పోరాటం ఉంటాం. రెసిలియన్స్ అంటే దాన్ని ఏమైనా సరే సాధించాలనేది పట్టుతో ఉన్నాం, వాళ్ళు పట్టుదల ఉన్నాం. ఇంతేకాకుండా వాళ్ళల్లో గోల్ ఓరియంటెడ్ థింకింగ్ ఉంటుంది. లక్ష్యం, ఆ లక్ష్యం అది ఆ లక్ష్యాన్ని సాధించాలనేది ఒక ఆలోచన ఏ రకంగా సాధించాలి, ఏమైనా సరే లక్ష్యాన్ని సాధించాల్సిందే, నేను సాధిస్తాను, ఈ రకంగా సాధిస్తాను అని వాడు అనుకుంటాడు. అంటే గోల్ ఓరియంటెడ్ థింకింగ్. అదేంటి? సెట్టింగ్ క్లియర్ కట్ గోల్. లక్ష్యం చాలా స్పష్టంగా ఉంటుంది, అది వేగ్గా ఉండదు, చాలా స్పష్టంగా. ఆ లక్ష్యం ఎలా ఉంది, లక్ష్యం చాలా క్లియర్గా ఉంటుంది. ఆ లక్ష్యాన్ని సాధించడానికి తగినటువంటి ఆ ఆలోచన కూడా, పద్ధతి కూడా చాలా స్పష్టంగా, ఇలా చేస్తే నేను ఆ గోల్ని సాధించగలను అనుకుంటాడనమాట. ఆ గోల్ సాధించడానికి ఇది మార్గము, ఇది సాధనము అనుకుంటాడు. క్లియర్ కట్గా ఉంటుంది. అలాగే మెయింటైనింగ్ స్ట్రాంగ్ డిజైర్. ఎక్కడ ఇంక దానికి ఇదేం లేదు, ఆ గోల్ని సాధించే వరకు వదలని పట్టుదల ఉంటుంది. కోరిక లోపల తహతహలాడుతుంటుంది. నేను సాధించాలి అనేటి ఒక డిజైర్, స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్ అంటాం. ఆ బర్నింగ్ డిజైర్ వాళ్ళలో ఉంటుంది, అంటే గోల్ క్లియర్గా ఉంటుంది,
దాన్ని సాధించే మార్గం క్లియర్గా ఉంటుంది. బర్నింగ్ డిజైర్ రగులుతూనే ఉంటుంది. అలాగే ఇక వాళ్ళకైతే ప్రోయాక్టివ్ నేచర్ ఉంటుంది. ప్రోయాక్టివ్ నేచర్ అంటే దాన్ని మామూలుగా వాళ్ళు ముందే ఇది ఇలా చేస్తుంటే ఇలాంటి ఇబ్బందులు రావచ్చు, ఇలాంటి వాటితో ఇబ్బందులు రావచ్చు, ఆ పరిస్థితులతో నాకు ఇబ్బందులు రావచ్చు అని ముందే వాటిని ఆలోచన కూడా పెట్టుకుంటాడు. అంతేగాని కొంతమంది చేసినట్టు కేవలం గోల్ సెట్టింగ్ పెట్టుకుంటారు, బాగుంది, చాలా మంచిదే, గోల్ ఒకటే ఉంటుంది, సాధించాలి సప్పన బాగుంటుంది. కానీ ఆ మార్గ మధ్యలో వచ్చే ఆ ఇబ్బందుల్ని మాత్రం వాళ్ళు బుర్రలో పెట్టుకోరు. ఎప్పుడైతే మార్గం మధ్యలో కుంటుపడిపోతుంది, లక్ష్యం సాధించే విషయంలో వాళ్ళది మా ప్రయత్నం కుంటుపడుతుంది. అందుకని వీళ్ళలో ఒక ప్రత్యేక గుణం ఎక్స్ట్రా ఉండేది. మోటివేటెడ్గా ఉన్న వాళ్ళు ఏముంటుందంటే ప్రోయాక్టివ్ అంటే వాళ్ళ లక్ష్యాన్ని సాధించాలంటే ఇలాంటి ఇబ్బందులు రావచ్చు. ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? మనుషులతో రావచ్చు, పరిస్థితులతో రావచ్చు, ఆ మా తెక్కిన దాంట్లో తేడా రావచ్చు. ఆ ఇబ్బందుల్ని ఎలా అధిగమించాలని కూడా ముందే ఆలోచిస్తాడు. నేను వెళ్తాను, నాకు ఏమైనా రావచ్చు, అది రావచ్చు. ఆ వచ్చేప్పుడు నేను వెంటనే ఇలా మార్చుకుంటాను నాకు దారిని. ఆ దారి అడ్డుపడితే నేను కుంగిపోను. అరే నేను ఊహించింది వచ్చింది, నేను ఊహకు అందలేదు, నేను ఊహించనే లేదు ఇలాగ అనుకోడు. ముందే ఊహిస్తాడు ఇలాంటి రావచ్చు. దానికి ఏం చేయాలో ఆల్టర్నేటివ్ కూడా పెట్టుకుంటాడు. రావచ్చు, రాకపోవచ్చు. అది ప్రోయాక్టివ్ నేచర్. ఆ ప్రోయాక్టివ్ నేచర్లో రాబోయే ఇబ్బందులు ఎలాంటివి ఉంటాయి, దాన్ని ఎలా అధిగమించాలి, ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. అంతే దాంతో వాడు అది ఉండే కాకుండా తక్కిన వాళ్ళు కూడా అలాగే వాడు తన టీం మెంబర్స్ అది చేస్తాడు. ఇంకా తాను ఇదే కాకుండా తాను ఒక్కడే కాదు, ఎందుకంటే ఏదైనా సాధించాలి పక్కన టీం వర్క్ ఉంటుంది. ఎప్పుడు టీం వర్కే, ఒక్కడిగా కాదు, నలుగురితో కలిపి చేయాలి. ఆ నలుగురితో కలిపి చేయాలంటే వీడు ఒక్కడికే డిజైర్ ఉంటే సరిపోదే. లక్ష్యం ఉండగా డిజైర్ ఉండగా సరిపోదు. తక్కిన వాళ్ళు కూడా కలిపి తీసుకెళ్ళాలి. లేకపోతే వాళ్ళు ఒక దగ్గర మేము ఉండలేము, రాలేమండి బాబు, ఈ ఇబ్బంది మేము పడలేమండి, మా చేత కాదండి, మేము అంత అలా అనుకోలేదండి, ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకున్నామండి, మీరు చెప్పిన ప్రకారం చూస్తే ఇంత సులువు అనుకున్నామండి, అమ్మో ఇన్ని ఇబ్బందులా, మేము చేయలేమండి అనుకో. అలా కాకుండా ఎవరైతే మోటివేట్ అయి ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఎదుటి వాళ్ళను కూడా తన టీం మెంబర్స్ని కూడా మోటివేట్ చేసి ఉంచుతాడు. అంటే అక్కడ ఏమొచ్చింది? లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చాయి. లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చాయి. తను ఏం చేస్తే ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఇవన్నీ వస్తాయి, లెక్కలేదు, ఇలా చేద్దాం, అలా చేద్దాం, మీరు చెప్పండి ఏమైనా ఉంటే, మీరుంటికేం చెప్పండి, కానీ మనం లక్ష్యాన్ని సాధించాలి అంటాడు వాడు. లక్ష్యాన్ని సాధించాలి, ఇబ్బందులు వస్తాయి కానీ నేను సాధించాలంటాడు. దాంతో ఇంక ఎంపతి ఉంటుంది, అండర్స్టాండ్, ఎదుటి వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తాడు కూడా. వాళ్ళు ఇబ్బందులు చెబుతా అమ్మ ఇలా చేయలేమంటే వాళ్ళు నిజంగానే వాళ్ళ గురించి కన్సిడర్ చేస్తాడు. కన్సిడర్ చేసి అలాంటి వాళ్ళకి ఏ రకంగా చెయ్యాలి, వాళ్ళు కూడా దృష్టి పెట్టుకుంటారు. టీం మెంబర్స్కి ఇచ్చే ఇబ్బందుల్ని, వాళ్ళ బాధల్ని, వాళ్ళ లిమిటేషన్స్ని కూడా గుర్తుంచుకుంటాడు. ఆ లిమిటేషన్స్ కూడా గుర్తుంచుకుని వాళ్ళకు కూడా ఆ లిమిటేషన్స్ని ఎలా అధిగమించాలో కూడా చెప్తాడు వాడు. అది మోటివేటెడ్గా ఉండే మనిషి. అలాగే కమ్యూనికేషన్స్ క్లియర్గా ఉంటాయి. ఏం చెప్పాలనుకుంటాడో అంత స్పష్టంగా చెప్తాడు. అంతే వేగ్గా ఉండవు, క్లారిటీ ఉంటుంది. ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఈ ఇబ్బందులు వస్తాయి, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని అందరికీ కమ్యూనికేట్ చేస్తాడు. అంచేత ఎవడైతే మోటివేటెడ్ ఉంటాడో, మోటివేటెడ్ ఉన్న వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, ఎదుటి వాళ్ళకి ఇబ్బందులు అర్థం చేసే ఎంపతి ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. మరి చూసారు సాఫ్ట్ స్కిల్స్ వచ్చారు కదా, ఇవన్నీ మన సాఫ్ట్ స్కిల్స్లో కమ్యూనికేషన్ ఎలాగా చేయాలి, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి అని మనం, అలాగే ఎంపతి ఏంటి, ఇవన్నీ మనం మొత్తం ఇది తెలుసుకున్నాం. అవి ఇక్కడ అప్లై అవుతాయి, అవన్నీ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని అప్లై చేసి ఇది అవుతుంది అన్నమాట. అంచేత అదే కాకుండా కొలాబరేషన్ అండ్ టీం వర్క్ అనేది ఎదుటి వాళ్ళకి మనమే కాకుండా తన టీంని కాకుండా దీనికి అనుబంధంగా ఉన్న వాళ్ళకి కొలాబరేట్ చేసుకుంటాడు.
ఇంకా తక్కిన వాళ్ళు కొంతమేరకు వాళ్ళ సహాయం కూడా కావాలి. తన టీమ్గా చేయడమే కాకుండా ఇతరులతో కూడా తను సాధించడానికి తక్కిన వాళ్ళని కూడా కొలాబరేటివ్ సహకారం పొందుతాడు. వాళ్ళ సహకారం రాకపోతే ఏం చేయాలో కూడా గుర్తిస్తాడు వీడు. వాళ్ళ సహకారం అంటే దూసుకుపోతాడు. సహకారం రాలేదు, ఓకే మనం ఇలా తీసుకెళ్దామయ్యా, వాళ్ళ సహకారం వస్తే మనకు ఓకే, లేదంటే మనకు తీసుకెళ్దాం అని చెప్తాడు. అంటే మోటివేటెడ్ పర్సన్ను చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు ఇప్పుడు కూడా. అంటే అడాప్టబిలిటీ ఉంటుంది, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ. అందులో మన కొలాబరేషన్ చేసిన తక్కువ చూస్తున్నారు కదా, వాళ్ళతో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అడ్జస్ట్మెంట్ ఉంటుంది. న్యూ ఛాలెంజెస్ వస్తే న్యూ ఛాలెంజెస్ కూడా వాళ్ళతో ఇతను చేయడానికి రెడీగా ఉంటాడు. న్యూ ఛాలెంజెస్ వస్తాయి. ఇవన్నీ కూడా అది అండి మోటివేటెడ్ పర్సన్ దాంట్లోనూ. అలాగే పాజిటివిటీ, ఏదైనా సరే ఒకవేళ నిజంగా తాను అనుకున్నా అలా చేద్దామనుకున్నా జరగపోతే నెగిటివ్గా జరిగితే వాళ్ళు ఉన్న పాజిటివ్ యాటిట్యూడ్ వాడిని చక్కగా సక్సెస్ఫుల్ పాజిటివ్. సరే ఓకే అయింది, మేము అనుకోలేదు, ఇలా జరిగింది, కాలు చేయలేదు, ఇక మనకి అర్థంకి వచ్చింది, ఏం పర్వాలా, నెక్స్ట్ గౌరవంగా ఆలోచిద్దాం, ఒక క్షణం అందరూ కూర్చొని మాట్లాడదాం, ఇంకో దారి తీసుకుందాం అనుకుంటాడు. అంటే పాజిటివ్ అవుట్లుక్ ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా మోటివేటెడ్ పర్సన్, ఈ సాఫ్ట్ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో ఆ సాఫ్ట్ స్కిల్స్ మోటివేటెడ్ ఉన్నవాడు చక్కగా విజయం సాధిస్తాడు, చివరికి విజయం సాధిస్తాడనమాట. అంచేత మనుషుల సాఫ్ట్ స్కిల్స్లో మోటివేటెడ్ అన్న మనిషికి ఏ రకంగా గుణాలు ఉండాలి అనేది మనం తెలుసుకున్నాం. దాని ప్రకారం చేస్తే విజయం ఆ వ్యక్తిదే, మనొకలంటే మనదే అంటే విజయం. మనం ఎవరైనా మోటివేటెడ్ అయ్యి ఉంటే మాత్రం ఈ లక్షణాలు ఉండాలి. ఈ రంగం వంటి చివరికి విజయం సాధించడం ఉంటుంది. బాగుంది కదా. మరొక సాఫ్ట్ స్కిల్స్లో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.